నంద్యాల పట్టణంలో శ్రావణ మాసం సందడి వచ్చేసింది. నంద్యాల బస్టాండ్ వద్ద పూల మార్కెట్లో శ్రావణ సందడి మొదలైంది. ఈ నెల 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, ఇదే నెల 27వ తేదీ వినాయక చవితి ఉండటంతో మార్కెట్ కలకలలాడుతుంది. సాధారణంగా వరలక్ష్మి వ్రతం ఆగస్టు నెలలో వస్తే వినాయక చవితి సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఇలా రెండు పండుగలు ఒకే నెలలో రావటం శ్రావణ మాసం పేరు చెప్పి ఇప్పటి నుంచే పూలు పండ్లు ధరలకు రెక్కలు వచ్చేశాయి. కొన్ని రోజుల క్రితం వరకు కేజీ 250 రూపాయల నుంచి 300 ఉంటే చామంతి పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లలో చామంతి ధరలు 450 నుంచి 500 వరకు విక్రయాలు జరుపుతున్నారు. దీంతో రిటైల్ ధరలు చుక్కలను తాకేలా పెరిగిపోయాయి. గతంలో 20 రూపాయలకు చామంతి పూలు ఇవ్వటమే కనీసం 15 నుంచి 20 పూలు వరకు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 20 రూపాయలకు చామంతి పూలు కావాలంటే కనీసం 10 పూలు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇక మల్లెపూలు, కనకాంబరాలు ధరలు కూడా ఇలానే ఉన్నాయి. మొన్నటి వరకు మూర 40 రూపాయలు అమ్మే మల్లెపూలు ప్రస్తుతం రిటైల్లో 80 రూపాయల వరకు విక్రయిస్తూ ఉన్నారు. కనకాంబరాలు పరిస్థితి ఇలాగే ఉంది. మూర 30 రూపాయలు అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక పండ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 100 రూపాయలు 5 దానిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 3 కూడా రావడం లేదు. యాపిల్ కూడా సైజును బట్టి భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతున్నారు. 500 రూపాయలు పట్టుకెళ్తే కనీసం అవసరమైన పండ్లు వచ్చే పరిస్థితి లేదు. ధరలు అమాంతరంగా పెరిగిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే పండగ దగ్గరలో పూలు పండ్లు కొనే పరిస్థితి ఉంటుందా అంటూ పెదవి విరుస్తున్నారు. శుక్రవారం కాబట్టి పూలు పవిత్రమైన పూలు లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఈ మొగిలి రేకులు పూలు పెట్టి పూజ చేస్తారు కాబట్టి ఇక్కడ పూలకు బాగా మంచి గిరాకీ ఉంది. మాకు కూడా దేవుని వల్ల బాగానే వ్యాపారం జరుగుతుంది. దేవుని వల్ల వర్షం మీద లేకుంటే బాగుంటుందని ఈరోజు వినాయక చవితి కూడా ఇలాగే బాగా జరగాలని కోరుకుంటున్నాం. జాజి పూలు పావు 50 రూపాయలు, గులాబీలు పావు కేజీ 200, జాజి పూలు గులాబీలు పావు కేజీ 100, చెండుమల్లె పూలు ఎంత 100 రూపాయలు. ఈ శ్రావణ మాసము ఈ వినాయక చవితి ఉండదన్న ఈ పూల రేట్లు విపరీతం బాగానే పెరిగినాయి. ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. శ్రావణ మాసం మరి 3వ శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పూలు అగ్గిగా ఉన్నాయి. కానీ అక్కడ వచ్చే కస్టమర్లను వాళ్ళు అతి మర్యాద కాకుండా అతి ఘోరంగా చూస్తూ ఒక వ్యాపారమే దండంగా చూస్తూ వ్యాపారాన్ని